ఫస్ట్ కేసు ఎక్సర్వీస్ 1940 పట్ట వచ్చింది. 1980 చెప్పండి ఏం జరిగింది? నానా నాకు 5 ఈ భూమి 5 పెళ్లి చేయడానికి ఈ భూమి ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. అప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదని ప్రభుత్వం పిల్లలు పెళ్లి కూడా చేసుకునే విధానం లేకపోయింది. వాళ్ళు ఇల్లే నేను పూజలో ఉన్నాను, ఇల్లు కట్టుకున్నా ఉన్నా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. నాకు 53 సంవత్సరాలు సార్. నాకు 53 సంవత్సరాలు సార్. పుట్టక ముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీరే సమస్యలు? మీరెంత నలుగురా? అదే సేమ్ మీరమ్మా అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పిల్లలు చదువులు కాకపోతే తెలియదండి. బ్యాంక్ బ్యాంక్ అయితే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువులు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువుకోవాలి. బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరమ్మ సంతోషపురం అంటాము. మేము మిడిల్ రూమ్ కొన్నామంటే కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్పోర్ట్ కూడా ఇచ్చారండి. ఇస్తేనే మాకు పార్టీ పెంచారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది పిల్లల నుంచి. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా 4 ఏళ్ళ ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీరు ఎప్పుడు సమస్య ఇది ఎప్పటి నుంచి సమస్య పెండింగ్ ఉంది? చాలా సార్. మేము కొన్ని 15 సంవత్సరాలు వచ్చేది. మా అన్ని లోన్ కింద లోన్ ఇస్తుంది సార్. ఎప్పుడు తెలిసింది దగ్గర? 5-6 సంవత్సరాలు తెలిసింది సార్. అంత మునుపు ఎక్కడ ఇబ్బంది లేదు సార్. 5-6 సంవత్సరాలు మీకు అనుమానం మీకు రాలేదు? ఎప్పుడు వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నారు. దానివల్ల చేయాలి సార్. అన్ని చేద్దామా? అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు వచ్చింది చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు వీళ్ళందరూ చూశారు కదా. ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్. అప్డేటెడ్ 1B వాటి దగ్గర ఇప్పుడు మీరు వెళ్ళి కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటిని రమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి
పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అని 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B రెండు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి మీకు సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాను మరి పొంది సార్. ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. మీ కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కలెక్టర్ ఎడ్యుకేషన్ జాగ్రత్త కొన్ని దిక్కల అన్నదమ్ములు కొట్టుకోండి. అది గొడవగా అది ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా కింద ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల జనా అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేసుకున్నారు? కార్యక్రమం 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీ దగ్గర మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భర్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అక్కడ ఉన్నారు. సత్యశీల్ విద్యారా పేరు వెంకట, పూర్ణ శ్రీనివాసరావు, వెంకటేష్, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, జోదరపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం. ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. రంగనాయకలు కేసు 1B. నీ పేరేంటి? చంద్రయ్య. కూర్చోమా. ఎంత బాగుంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో.
ఏంటి ఎంత భూమి? అది ఎక్కడ సంవత్సరాలు పెట్టండి మా పాప వచ్చిందండి కొన్ని సంవత్సరాలు అది ఈ మధ్య మాకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు పొడుగు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాలు జరుగుతుందండి. 5-6 మీ దాని వల్ల మాకు పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. మనం అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాం కదా. కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు అన్ని తీసుకోండి. మీ పేరమ్మా? సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇచ్చున్నాను. నేను ఆమెకి చేయలేదు. ఇప్పుడు ఆమెకి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మమ్మల్ని పిక్ వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదేంది మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటున్నాము. మీ అందరి ఆశీస్సుతో నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ అది మర్చిపోండి. 82 మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాలు కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను అసలు ఇప్పుడు మారలేదు. పాపలక్ష్మి మరగారెడ్డి పక్కన మా ఇల్లు. మా నాయకుడి అంటే మా పెద్ద నాయకుడు. పార్టీ నాయకుడు పురాతన 5 ఎకరాలు భూమి ఉంది. అది అనాధీనము ప్రభుత్వ భూమి మునిపోయింది. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉంటుంది? మీకు మీ నాన్నగారి వాళ్ళతో కానీ ఎప్పటి నుంచి కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచి 15 ఏళ్ళు. మీరు అండి మాది 22 ఏలో పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22 ఏలో 2019 అక్కడ నుంచి ఉందండి. 19 నుంచి ఉంది. మీ దయ వల్ల ఇప్పుడు మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. అది గ్రామం సార్. మాది 5 ఎకరాల 60 సెంట్ భూమి ఉంది సార్. 22 ఏలో ఉంది. ఆ 22 ఏళ్ళని ఇప్పుడు పరిష్కరించి మాకు పట్టాలి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు శ్రీరామచంద్ర. మా 5 ఎకరాలు 20 సెంట్లు అండి. 22 ఏలో ఉందండి. అది మధ్య తీసి మాకు సాయం చేసినందుకు చాలా కోరుకుంటారు. నా పేరు వెంకటరామచంద్ర రామమాట. మా భూమిని పొలిటికల్ సపోర్ట్ ప్లాన్స్ అని చెప్పి 2016లోనే 22 ఏదో పెట్టారు. A1 ఏదో చేశారు. దీని గురించి నేను 2017 మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి కలిసాను. కలెక్టర్ గారు అవి చూసి ఆ విషయం అందులో పొలిటికల్ ల్యాండ్ అని 1954 భూములని శాంక్షన్ చేసి ఉన్నాయని చూసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడి వెంటనే వాటిని తొలగించడానికి మేము పెట్టిన అర్జీని మాకు రిటర్న్ ఇచ్చేసారు. 2017 డిసెంబర్ నెలనే మేము పెట్టిన అర్జీ వెనక్కి ఇచ్చేసి మీరు అర్జీలు పెట్టడానికి వీల్లేదు, ఇది మా రెవెన్యూలో చిన్న పొరపాటు, మీరు ఈ భూముల్ని తక్షణం తొలగించాలని చెప్పి వెంటనే ఆవిడ ఆ రోజున కలెక్టర్ గారు జేసీ మేడం ఇద్దరు కూడా మాకు రైతులందరినీ కూడా వెనక్కి తిప్పించేసి వెంటనే భూములన్నింటినీ తిరిగి 22 ఏవో నుండి తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మే నెల 12వ తారీఖున మన రిజిస్ట్రార్స్కి వచ్చింది. రిజిస్ట్రార్స్కి వచ్చాక రిజిస్ట్రార్స్ కూడా దాని మీద పెండింగ్ పెట్టుకుని చేశారు. ఏంటంటే తిరిగి నేను మళ్ళీ 4 నెలల తర్వాత ఇల్లు అడిగితే ఇది ఈలో ఉంటే కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఈలో ఉంటే కలెక్టర్ గారికి తీయడానికి ఇల్లేదు అని అప్పుడు మాకు చెబుతున్నారు. ఇదే విషయం మళ్ళీ నేను తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. 2018 నవంబర్ డిసెంబర్ నెలలో ఇది కలిసి మాట్లాడాను. ఆయన వెంటనే కేకేసి రిజిస్టర్ గారు రమ్మను మీకోసం కార్యక్రమాల్లో రిజిస్టర్ గారిని జిల్లా రిజిస్టర్ గారిని అడిగి ఏంటి ఎందుకు అడిగారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో కారణాలు చెప్తే నాకు రెక్కగా రాసింది అని చెప్పి అడగటం, వాళ్ళు రాసి ఇవ్వడం, వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నాడు. మళ్ళీ తీసేటప్పుడు అన్ని చేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. సరిగ్గా డిసెంబర్ నెల 2000 అధికారులు మారటం, ఉన్న అధికారులు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం, ఆ ప్రభుత్వాలు మారటం, ఆ రోజు నుంచి పడ్డాం సార్ నరకం. మాకు తెలిసిన 6 నెలలు 5 నెలల్లో మా భూమి తిరిగి మా చేతికి వచ్చిన భూమి పడ్డా అన్ని సమస్యలు